వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమిటీ డైలీ వ్లాగ్స్ అండి. నేను కాకరకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. ముందుగా కాకరకాయలని పీల్ చేసి కడ్డీకి కుచ్చుకొని పొయ్యి మంటలో కాల్చుకోవాలండి. దానిపైన ఉన్న బ్లాక్ పొట్టులాగా ఉంటుంది కదండి, అది తొలగిపోవడానికి తూర్చుకుంటున్నాను అండి. దానికి సరిపడా పల్లీలు వేయించుకొని బాగా వేగిన తర్వాత దంచుకోవాలండి. మెత్తగా అయింది కదండి, అది తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కాకరకాయలు వేయించినాం కదండి, అవి దంచుకోవాలండి మెత్తగా. కాకరకాయలు మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి అండ్ పల్లీల పొడి, కారము, సాల్ట్ వేసుకోవాలండి. మెత్తగా అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆ గిన్నెలో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కాకరకాయని దంచినాం కదండి, అది వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి నూనెలో. కాకరకాయ రోటి పచ్చడి రెడీ అయిందండి. నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఒక బాల పెట్టి దాంట్లో నూనె పోసి జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుంటున్నానండి. వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు వేసుకున్నానండి, అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకుంటున్నానండి. అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. పల్లీలు, ఎల్లిపాయలు, జీలకర్ర వేసిన కారం అండి, అది వేసినానండి. అది వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నానండి. అంతే, వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.